డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి స్వాగతం. ఈరోజు మనం భారత్ ఏక్ ఖోజ్ 23వ భాగం లోతుల్లోకి వెళ్దాం. ఇది చోళ సామ్రాజ్యం, ముఖ్యంగా రాజరాజ చోళుని గురించిన రెండవ భాగమనమాట. అవును, పైకి చూస్తే ఇది తంజావూరులో ఒక పెద్ద గుడి కట్టిన కథలా అనిపిస్తుంది. కానీ మనం కాస్త లోతుగా చూస్తే ఇది కేవలం రాళ్ళు రప్పల కథ కాదు. ఒక చక్రవర్తి అసాధారణమైన ఆశయం, రాజకుటుంబంలోనే రాజుకుంటున్న అంతర్గత పోరు, చాకచక్యమైన రాజకీయ ఎత్తుగడలు, ఇంకా ఒక రాతి కట్టడానికి ప్రాణం పోయాలనే ఆధ్యాత్మిక తపన, వీటన్నింటి కలబోతే ఈ భాగం. సరిగ్గా చెప్పారు. బృహదీశ్వర ఆలయం అనే ఒక అద్భుతాన్ని నిర్మించాలనే రాజరాజ చోళుని సంకల్పం, దానికి అడ్డుపడిన సవాళ్లను ఈ భాగం కళ్లకు కడుతుంది. అయితే కథ మొదలయ్యేరే ఒక ఊహించని మలుపుతూ. అవును, ఒక రాజశాసనానికి వ్యతిరేకంగా ఒక చిన్న గ్రామసభ నిలబడటంతో కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. అవును, తంజావూరులో నిర్మించబోయే బృహత్తర ఆలయానికి ప్రధాన శిల్పాచార్యుణ్ణి తీసుకురావడానికి ఒక రాజ అధికారి వస్తాడు. రాజుగారి నుండి నేరుగా పిలుపు. అంతా సవ్యంగానే ఉంది అనుకుంటాం, కాని అక్కడే అసలు డ్రామా మొదలవుతుంది. అవును, అక్కడ గ్రామసభ అంటే ఆనాటి బ్రహ్మదేయ మహాసభ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. మా ఊరి గుడి నిర్మాణం మధ్యలో ఉంది, అది పూర్తయ్యే వరకు మా శిల్పిని పంపించడం కుదరదు అని తేల్చి చెప్తుంది. ఒక్క నిమిషం, అంటే చక్రవర్తి నుండి వచ్చిన ఆజ్ఞను ఒక చిన్న గ్రామసభ తిరస్కరించిందా? అంత ధైర్యం వారికెలా వచ్చింది? అదే కదా ఆశ్చర్యం. ఆ అధికారి బలవంతం చేయాల్సి వస్తుంది అని బెదిరించినా కూడా వారు వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, మీరు బలవంతం చేస్తే మేము రాజుగారికి పన్నులు కట్టడం ఆపేస్తాం అని హెచ్చరించారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఆ కాలంలో ఇది సాధ్యమేనా? ఇది సాధ్యం కావడమే కాదు, చోళుల కాలంలోని పరిపాలన వ్యవస్థకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. చూడండి, మనం రాజులంటే సర్వాధికారులు, వారి మాటను ఎవ్వరూ ఎదిరించలేరు అని అనుకుంటాం. అవును, సాధారణంగా అదే అనుకుంటాం. కాని ఈ సంఘటన చోళుల కాలంలో స్థానిక స్వపరిపాలన అంటే గ్రామసభలు ఎంత శక్తివంతంగా స్వయం ప్రతిపత్తితో ఉండేవో చూపిస్తుంది. వారికి తమ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేదన్నమాట. అంటే రాజు అధికారం కేవలం రాజధానికే పరిమితం కాకుండా గ్రామస్థాయి వరకు అధికార వికేంద్రీకరణ జరిగిందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ గొడవ ఎలా సద్దుమణిగింది? ఇక్కడే ఆ శిల్పాచార్యుని వ్యక్తిత్వం బయటపడుతుంది. అతను హింస వద్దు, నేనే స్వయంగా రాజువద్దకు వెళ్తాను, ఆయన న్యాయప్రియుడని విన్నాను, నా వాదన వినిపిస్తాను అని చెప్పి తంజావూరుకు బయల్దేరతాడు. తన గ్రామం పట్ల బాధ్యత, రాజు పట్ల గౌరవం రెండూ అతనిలో కనిపిస్తాయి. ఖచ్చితంగా. ఇక శిల్పాచార్యుడు రాజును కలిసినప్పుడు కథ మరో మలుపు తిరుగుతుంది. రాజు అతన్ని శిక్షిస్తాడని అందరూ అనుకుంటే దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. రాజు అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. మా గురువు ఈశానశివ పండితులు మీ ప్రతిభ గురించి ఎంతో చెప్పారు అనడం ఆ శిల్పికే ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ రాజరాజుని మనం ఒక పాలకుడిగా కాకుండా ఒక గొప్ప నాయకుడిగా చూడాలి. అవును, అతను సమస్యను అహంకారంతో చూడలేదు. నా ఆజ్ఞను ధిక్కరిస్తావా అని అడగలేదు. బదులుగా మీ గ్రామ ఆలయానికి ఎంతమంది పనివారు కావాలి, ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. శిల్పి సంవత్సరం అనగానే మేము ఇక్కడ నుండి వనరులు పంపిస్తాం, 3 నెలల్లో పూర్తి చెయ్యండి అని చెప్పాడు. అంటే ఒక వివాదాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఇది అతని రాజకీయ చతురత్తుకు నిదర్శనం. వావ్! ఒక చిన్న సమస్యను పరిష్కరించడమే కాదు, ఆ శిల్పిని తనవైపు తిప్పుకున్నాడు. అవును. ఆ తర్వాత రాజు అతనితో అన్నమాట నాకెంతో నచ్చింది. ఇప్పటివరకు నువ్వు కలలో కూడా ఊహించని దానికంటే గొప్పదాని గురించి ఆలోచించు అని ఒక సవాలు విసిరాడు. ఆ ఒక్క మాటతో ఒక చిన్న గ్రామ ఆలయ శిల్పి బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పిగా మారే ప్రయాణం మొదలైంది. సరిగ్గా. ఆ తరువాత శిల్పికి ఒక దైవ ప్రేరణ కలుగుతుంది. శివుడు కలలో కనిపించి నర్మదా నది నుండి ఒక బృహత్ శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించమని ఆదేశించినట్లు రాజుతో చెప్తాడు. ఇక్కడే రాజసంకల్పం, దైవసంకల్పం ఒకటిగా మారాయి. అవును, రాజు తన వ్యక్తిగత ఆశయానికి దైవికమైన ఆమోదం లభించినట్లు భావించాడు. ఆ తర్వాత శిల్పి చూపించిన నమూనా మేరుపర్వతాన్ని కేంద్రంగా చేసుకుని విశ్వానికే ప్రతిరూపంగా ఆలయాన్ని నిర్మించడం రాజు ఆశయానికి ఒక రూపాన్నిచ్చింది. ఒక గొప్ప ప్రణాళిక సిద్ధమైంది, దైవసంకల్పం కూడా తోడైంది.
అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న తరుణంలో అసలైన సమస్య బయటి శత్రువుల నుంచి కాదు, సొంత ఇంట్లో నుంచే మొదలైంది. ముఖ్యంగా రాజమాత అంటే రాజు పెనతల్లి నుండి. అవును. ఇక్కడే కథ రాజకీయ, వ్యక్తిగత సంఘర్షణల వైపు మళ్లుతుంది. నిజానికి రాజు ఆలయం కట్టాలనుకున్న స్థలంలో రాజమాత తన దివంగత కుమారుడు మాజీరాజు ఉత్తమచోడుని స్మారకంగా ఒక ఆలయం కట్టించాలని కోరుకుంటుంది. కాని రాజరాజు తన బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్లడం ఆమెకు తీవ్రమైన కోపం తెప్పిస్తుంది. అంటే ఇది కేవలం రెండు ఆలయాల మధ్య పోటీ కాదన్నమాట. ఇది వారసత్వం, జ్ఞాపకాలకు సంబంధించిన పోరాటంలా ఉంది. ఖచ్చితంగా ఇది వారసత్వ కోరటమే. రాజమాత కన కొడుకు పేరును, అతని వారసత్వాన్ని నిలబెట్టాలని చూస్తుంటే రాజరాజు తన పినతండ్రి ఉత్తమచోళుణ్ణి ఒక హంతకుడుగా, కుటిలుడుగా చూస్తున్నాడు. తన సోదరుడు ఆదిత్య కరికాలన్ హత్య వెనక ఉత్తమచోళుని హస్తం ఉందని రాజు బలంగా నమ్ముతాడు కదా. అవును. అందుకే తన భార్యతో ఆయన బ్రతికున్నన్ని రోజులు ప్రతిక్షణం ఆయన చావును కోరుకున్నాను అని చెప్పినప్పుడు అతనిలోని ద్వేషం, ఆవేదన మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఒక హంతకుడుగా భావించే వ్యక్తి పేరుమీద ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించడం అతని పాపాలను కడిగేయడమే అవుతుందని రాజు ఉద్దేశం. ఒకవైపు తల్లిలా చూసుకునే పినతల్లి మనోభావాలు, మరోవైపు తన నైతిక విలువలు, తన ఆశయం, వీటి మధ్య రాజు నలిగిపోతాడు. ఇది చాలా సంక్లిష్టమైన మానసిక సంఘర్షణ. అవును. ఇది కేవలం రాజకీయ సంఘర్షణ కాదు, ఒక వ్యక్తిగత నైతిక యుద్ధం. ఆ స్థలంలో ఆలయం కట్టడమంటే ఎవరి చరిత్రను, ఎవరి వారసత్వాన్ని ఆ రాళ్లలో నిక్షిప్తం చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉత్తమచోళుడిదా లేక రాజరాజ చోళుడిదా? ఈ సమస్యలన్నిటికీ అంటే రాజమాతను శాంతింపజేయడానికి, ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి మరియు నర్మద నుండి శివలింగాన్ని తీసుకురావడానికి రాజు ఒకే ఒక పరిష్కారం కనుగొంటాడు: యుద్ధం. యుద్ధం. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ఆలయం కోసం యుద్ధమా? ఇది కేవలం భక్తా లేక రాజనీతా? ఇక్కడే మనం రాజు యొక్క రాజకీయ చతురతను గమనించాలి. చూడండి, అతను యుద్ధాన్ని కేవలం ఆక్రమణ కోసం వాడలేదు. దాన్ని ఒక ఆర్థిక, మత మరియు కుటుంబ సమస్యల పరిష్కార సాధనంగా మార్చాడు. అంటే చాళుక్యులతో యుద్ధం చేయడం ద్వారా 1 నర్మదా ప్రాంతం నుండి ఆ బృహత్ శివలింగాన్ని తీసుకురావచ్చు. 2 యుద్ధంలో గెలిచిన అపారమైన సంపదతో ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చవచ్చు. ఇక మూడోది? 3 తన సైనిక శక్తిని ప్రదర్శించి రాజమాత కోరికను పక్కనపెట్టి తన ప్రణాళికను తిరుగులేకుండా అమలు చేయవచ్చు. ఒకే దెబ్బకు 3 పిట్టలు. ఇది అతన్ని ఒక సాధారణ యోధుడి నుండి ఒక రాజనీతిజ్ఞుడిగా వేరుచేస్తుంది. ఖచ్చితంగా. అనుకున్నట్టే యుద్ధంలో గెలిచి అపారమైన సంపదతో అతిపెద్ద శివలింగంతో రాజు తిరిగి వస్తాడు. బంగారం బండ్లమీద వెళ్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. నిర్మాణం వేగంగా మొదలవుతుంది. కాని ఇంతటి భౌతిక వైభవం మధ్యలో రాజు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తాడు. ఏంటది? ఒక గొప్ప కట్టడం కేవలం రాళ్లతో, బంగారంతో నిలబడదు. దానికి ఆత్మ లేకపోతే అది నిస్సారంగా ఉంటుందని. అవును, నిజమే. సరిగ్గా ఆ సమయంలోనే ఒక భక్తుడు పాడుతున్న పాట విని శైవ సిద్ధాంతానికి చెందిన వేలకొద్ది పవిత్ర కీర్తనలు, అంటే తేవారాలు, కాలగర్భంలో కలిసిపోయాయని, చిదంబరమాలయంలో ఎక్కడో మూసివేయబడ్డాయని తెలుసుకుంటాడు. ఈ తేవారాలంటే అవి కేవలం పాటలేనా? కేవలం పాటలు కావు. ఇవి శైవ భక్తి ఉద్యమానికి ఊపిరి. సంస్కృతంలో ఉన్న వేదాలు సామాన్యులకు దూరమైనప్పుడు ఈ తేవారాలు తమిళంలో భక్తిని ప్రజలందరి దగ్గరకు తీసుకువచ్చాయి. అంటే వాటిని వెతికి పట్టుకోవడమంటే రాజు తన ఆలయానికి కేవలం రాళ్లను కాదు, ప్రజల భక్తిని, వారి భాషను, వారి సంస్కృతిని జోడిస్తున్నాడన్నమాట. సరిగ్గా. ఆలయానికి ఒక భౌతిక రూపంతో పాటు ఒక ఆధ్యాత్మిక ఆత్మను కూడా ఇస్తున్నాడు. ఇది అద్భుతమైన ఆలోచన. అవును. అతను నిర్మిస్తున్నది కేవలం రాజరాజేశ్వర ఆలయం కాదు, అది ప్రజల ఆలయం కూడా కావాలని ఆశిస్తున్నాడు. అందుకే ఆ తేవారాల కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. కాని ఒకవైపు రాజు ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో ఉండగా రాజభవనంలో కుట్రలు మరింత ముదురుతాయి. తన మాటను కాదని ఆలయ నిర్మాణం చేస్తున్న రాజుపై రాజమాత కోపం చల్లారలేదు. అవును. నిర్మాణాన్ని ఆపడానికి వాళ్లొక దారుణమైన ఎత్తుగడ వేశారు. అది చాలా క్రూరమైన కుట్ర. ఏంటది? ఆలయ ప్రధాన శిల్పి అయిన తిరుమలరైను ఒక రాజకుమారితో అక్రమ సంబంధం అంటగట్టి అతనికి మరణశిక్ష పడేలా చేస్తారు. అయ్యో. ఉత్తమ శిల్పిని తొలగిస్తే ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుందని వారి ఆలోచన.
తమ రాజకీయ లక్ష్యం కోసం ఒక అమాయకుడైన కళాకారుడిని బలిపశువును చేశారు. ఈ కుట్ర వెనుక తన పినతల్లే ఉందని గ్రహించిన రాజు ఇక సహనం కోల్పోతాడు. నేరుగా ఆమెతో ముఖాముఖీ తలపడతాడు. ఆ సన్నివేశం చాలా తీవ్రంగా ఉంటుంది. నా ఆలయాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అని నిలదీస్తాడు. తన పినతండ్రి పాపాల గురించి, కుటుంబంలోని చీకటి గతం గురించి. ముఖ్యంగా తన సోదరుడి హత్య గురించి ప్రశ్నిస్తాడు. ఆ సంభాషణలో అతను అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది. అవును, నా సోదరుడు ఆదిత్యుని హత్య జరిగినప్పుడు అతని జ్ఞాపకార్థం ఆలయం కట్టాలని మీరు ఎందుకు అడగలేదు? కేవలం మీ కొడుకు ఒక హంతకుడి పేరుమీదే ఎందుకు కట్టాలి అని అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్నతో రాజమాత నైతిక వాదన మొత్తం కూలిపోతుంది. ఖచ్చితంగా. చివరగా ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం వచ్చినా ఇకపై నేను సహించేది లేదు అని తీవ్రంగా హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఆ క్షణంలో ఒక కొడుకుగా కాకుండా ఒక చక్రవర్తిగా తన సంకల్పాన్ని, అధికారాన్ని స్పష్టం చేస్తాడు. అవును. ఈ సంఘర్షణలన్నిటినీ దాటుకొని చివరికి ఆలయం పూర్తవుతుంది. అంటే బృహదీశ్వర ఆలయం కేవలం ఒక రాజు కట్టించిన గొప్ప కట్టడం కాదు. దాని వెనుక ఒక గొప్ప ఆశయం, రాజకీయ వ్యూహం, కుటుంబ కలహాలు, దైవ సంకల్పం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ అన్నీ ఉన్నాయి. ప్రతి రాయి వెనుక ఒక కథ, ఒక సంఘర్షణ దాగి ఉంది. ఖచ్చితంగా. అందుకే అది కేవలం ఒక ప్రార్థనా స్థలంగా మిగిలిపోలేదు. చోళుల శక్తికి, కళాతృష్ణకు, సాంకేతిక నైపుణ్యానికి ఒక శాశ్వతమైన చిహ్నంగా నిలిచింది. ఈ భాగం చివర్లో వ్యాఖ్యాత చెప్పినట్లు ఇది చోళుల స్వర్ణయుగానికి ప్రతీక. వారి ప్రభావం కళ, వాణిజ్యం, సైనిక శక్తి రూపంలో ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. కాని కాలక్రమేణా భూస్వామ్య వ్యవస్థ పెరిగి మనం మొదట మాట్లాడుకున్న గ్రామసభల అధికారం తగ్గి ఆ స్వర్ణయుగం మెల్లగా ముగిసిపోయిందని కూడా చూపిస్తారు. అవును. ఇక ఈ భాగం చివరలో వచ్చే ఒక వేదమంత్రం మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది. ఏంటది? ఒక మానవుడు, ఒక రాజు తన శక్తితో రాతితో ఒక విశ్వాన్ని సృష్టించాడట. ఆలయాన్ని ఒక బ్రహ్మాండంగా నిర్మించాడు. కాని అసలైన సృష్టికర్త ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నను ఆ మంత్రం లేవనెత్తుతుంది. కస్మై దేవాయ హవిషా విధేమ అంటే మనం ఏ దేవుడిని హవిస్సుతో ఆరాధించాలి? సృష్టికర్తనా లేక మానవుని సృజననా అనే తాత్వికమైన ప్రశ్నతో ఈ భాగాన్ని ముగించారు. ఈ అద్భుతమైన విశ్లేషణతో భారతే ఖోజ్ యొక్క ఈ చర్చను ముగిద్దాం.